హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎప్పుడులాగే ఫుల్ డే డైట్ ప్లాన్తో వచ్చేసాను అనమాట. ఈరోజు వీడియోలో వచ్చేసరికి మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఎలా మనం రెసిపీస్ చేసుకుంటే బాగుంటుంది అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలంటే మనము ఏ ఫుడ్ తీసుకోవాలి అన్నది ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మార్నింగ్ వచ్చేసరికి యథావిధిగా ఎప్పుడులాగే 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళైతే తాగుతాము. ఆ తర్వాత టీ, కాఫీ ప్లేస్లోని శంకు పువ్వు ఉంటుంది కదా, బ్లూ కలర్ పువ్వు, మనం ఎక్కువగా శివుడికి పూజిస్తూ ఉంటాము. నేను చూపిస్తున్నాను కదా ఇవి. ఆ పువ్వులతోటి మనం హెల్తీగా టీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బ్లూ కలర్లో ఉన్న శంకు పువ్వులో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. షుగర్ లెవెల్ని తగ్గించి మన జీర్ణశక్తిని నీట్గా ఉంచి గ్యాస్ని, కడుపు ఉబ్బరాన్ని, మలబద్ధకాన్ని, ఎసిడిటీ ఇలా చాలా ప్రాబ్లమ్స్ తగ్గించేలా చేసే గుణాలు అయితే ఈ పువ్వులో ఉన్నాయన్నమాట. వారానికి 1 కానీ 2 సార్లు కానీ ఈ టీ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. బ్లూ టీ అనమాట. నేనైతే ఇది వరకు చాలా ఎక్కువగా తాగేదాన్ని. దాంట్లోకి 1 అరంగుళం అల్లం ముక్క. నేనైతే ఇద్దరికి చేస్తున్నాను. ఒకరికైతే 2 నుంచి 3 పువ్వులు సరిపోతాయి. ఇద్దరు చేస్తున్నట్లయితే 5 నుంచి 6 పువ్వులు వేసుకోవాలి. వారానికి 1, 2 సార్లు కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా క్రష్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని 2 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే మరిగించుకోవాలి. ఈ పువ్వులో ఉన్న కలరు, కొన్ని ఔషధ గుణాలన్నీ వాటర్లోకి దిగే వరకు మనం మూత పెట్టి మరిగించుకోవాలి. హైలో మాత్రం పెట్టొద్దు. ఇది మనకి బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది. హైపర్ టెన్షన్ తగ్గించి రక్తంలో గడ్డల్లాగా ఉంటాయి కొంతమందిలోని, ఆ గడ్డలు కట్టకుండా కంట్రోల్లో ఉంచుతుంది అనమాట. చాలా మంచి డ్రింక్ అనమాట. కాఫీ, టీల్లోని మనము బిఫోర్ మీల్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. మంచినీళ్ళు అంటే గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత తీసుకోవడం చాలా మంచిది. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను. ఇలానే మనకి మందార పువ్వుతో కూడా తీసుకోవచ్చు. అది కూడా చాలా మంచిది. అది కూడా ఏదో ఒక రోజు మీతో షేర్ చేస్తాను. ఈ డ్రింక్ ఈ టీ తాగడం వలన ఆకలిని కూడా తగ్గిస్తుంది అనమాట. ఒక్కోసారి మనకి ఎక్కువగా ఆకలి వేసేస్తూ ఉంటుంది, అది కూడా తగ్గిస్తుంది. ఈ టీ అయితే చాలా 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 మంచిది. మనకి కొంచెం యాంటీబయాటిక్లా కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి 2 నుంచి 4 నిమిషాల పాటు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా, ఈ పువ్వులో ఉన్న కలరు, కొన్ని ఔషధ గుణాలన్నీ వాటర్లోకి దిగిన తర్వాత వాటర్ కూడా మనకి నేవీ బ్లూ కలర్లో వచ్చేస్తుంది. ఇంకా ఇలా సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా తాగకూడదు. నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు గోరువెచ్చగా ఉంచే వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఎలా తాగే ఉద్దేశం ఉన్నట్లయితే తాగేవచ్చు. అలా తాగలేము అనుకుంటే 1 పావు టీ స్పూను తేనె కానీ, చిన్నది బెల్లం కానీ వేసుకోవచ్చు. 4-5 చుక్కలు లెమన్ జ్యూసు. ఇంకంత మించి ఏమీ వేయకూడదు. పంచదార మాత్రం అస్సలు వేయకూడదు. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని మనం గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత తాగేయటమే. ఇది మనం మార్నింగ్ లేచిన తర్వాత 1/2 అవర్ 1 అవర్లోగా ఈ హెర్బల్ డ్రింకు, టీ ఏదైనా అనొచ్చు, అదైతే తాగేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేయండి. తర్వాత మనం బ్రేక్లోకి వచ్చేసరికి నేను ఆ రోజు వచ్చేసరికి అంటే వీడియో ఏ రోజైతే షూట్ చేసానో ఆ రోజు వచ్చేసరికి 1 గుడ్డుతోటి నేను వెజ్ ఆమ్లెట్ చేయాలనుకుంటున్నాను. దానికోసము క్యారెట్, బీన్స్, క్యాబేజ్, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. మీరు ఇందులో బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకరికి మాత్రమే చేస్తున్నాను కనుక 1 ఎగ్గే తీసుకున్నాను. 2 గుడ్లు కూడా తీసుకోవచ్చు. నాకు 1 ఎగ్ సరిపోతుంది. ఎందుకంటే నేను వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్నాను కనుక 1 ఎగ్ అయితే సరిపోతుంది అనే ఉద్దేశంతో 1 మాత్రమే తీసుకున్నాను. మీరు 2 వరకు కూడా తీసుకోవచ్చు. 1 పర్సను 2 గుడ్ల వరకు తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో ఇదే తీసుకోవాలని ఏమీ లేదు. 2 గుడ్లు ఉడికించుకొని తీసుకోవచ్చు. ఉడికించిన గుడ్లు చాలామందికి తినడం ఇష్టం ఉండదు. దానిపైన లైట్గా మిరియాల పౌడర్, సాల్ట్ జల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దాని ప్లేస్లో అలా కూడా చేసుకోవచ్చు. నానబెట్టిన పెసలు, శనగలు, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా ఎక్స్ట్రా సీడ్స్ ఏమైనా మీ దగ్గర విత్తనాలు మనకు మార్కెట్లో బోల్డ్ అని దొరుకుతున్నాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బయట వర్క్ చేసే వాళ్ళైతే బిఫోర్ డేనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ వీలైనంత ఇలా చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న తర్వాత
స్టవ్ ఆన్ చేసి బాండీలో 1 టీ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకోవాలి, ఇంకా తక్కువగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. ఇందులో మీకు ఎక్స్ట్రా కారము, ఎక్స్ట్రా మాకు స్పైసీగా ఇష్టము అనుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయటం లేదు. ఈ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ కూడా వేయొద్దు. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సాల్ట్, ఆయిల్ చాలా తక్కువగా తినాలి. వద్దు మాకు టేస్ట్గా కావాలి అనుకుంటే ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని సిమ్లోని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. కంప్లీట్గా సిమ్లోని మాత్రమే చేయండి. హైలో పెట్టినట్లయితే మాడిపోయినట్టు వచ్చేసి అందులో ఉన్న విటమిన్స్, కొన్ని మినరల్స్ అవన్నీ చనిపోవడం జరుగుతుంది. హైలో మాత్రం పెట్టొద్దు. ఫుల్గా కూడా కుక్ చేయొద్దు. జస్ట్ మనకి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎగ్ ఆమ్లెట్ కనుక ఎగ్ ఎర్లీగా కుక్ అయిపోతుంది, వెజిటేబుల్స్ కొంచెం టైం పడుతుంది కదా, అందుకు గాను బిఫోర్గానే మనము కుక్ చేసుకుంటున్నాము. ఇలా కాకుండా నీటిపైన ఆవిరి కూడా పట్టుకోవచ్చు. నేను బిఫోర్ డే ఒకరోజు ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చూపించాను కదా, అలా కూడా చేసుకోవచ్చు. అదొక పద్ధతి, ఇదొక పద్ధతి. మీకు ఎలా ఇష్టం ఉండి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోని కొంచెం ఉప్పు, మిరియాల పౌడర్ వేస్తున్నాను నేను. మీకు మిరియాల పౌడర్ ప్లేస్లోని రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే చిటికెడు పింక్ సాల్ట్, చిటికెడు మిరియాల పౌడరు. మీరు ఈ మిరియాల పౌడర్ ప్లేస్లోని రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అని చెప్పాను కదా, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. వంట కారాన్ని కూడా వేసుకోవచ్చు. నాకైతే రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లోని ఎక్కువగా నేను మిరియాల పౌడర్నే వేసుకుంటాను. ఇది ఇంట్లోనే తయారు చేశాను అనమాట. రాయి పైన నూరుకొని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. సలాడ్లోని మనం ఎందులోని అప్పుడప్పుడు నేను మిరియాల పౌడర్ నీళ్ళు కూడా తాగుతూ ఉంటాను. అవి కూడా అప్పుడప్పుడు తాగితే మంచిది హెల్త్కి. బిఫోర్ మీల్స్ మార్నింగే తీసుకోవాలి, ఎంప్టీ స్టమక్ తోటే బాగుంటుంది. మన బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇలా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ఈ మిరియాల కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా నేను కొంచెం పచ్చిమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసాను. ఇందులో ఎక్స్ట్రా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మా మదరాలు ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఎక్కువగా ఆకుకూరలు యాడ్ చేసుకుంటాను ఇందులో. అంటే పాలకూర ఆకులని, తోటకూర ఆకులని, మునగాకులు కానీ మన ఇష్టము, ఎలా వేసుకున్నా హెల్త్కి మంచిది, టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది. అన్నీ కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంటే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నిటికీ సమానంగా పట్టే వరకు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అప్పుడు బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ తీసుకొని మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇలా 4-5 నిమిషాల తర్వాత మనం మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్లో వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. టైట్గా ఉన్నా పర్వాలేదు, అలానే చేసుకోవాలి. తర్వాత మీకు ఒకవేళ ఎగ్ ఇష్టం లేని ఎడల శనగపిండి వేసుకోవచ్చు. మంచి రిచ్ ప్రోటీన్ శనగల్లోని, శనగపిండిలోని, శనగపప్పులోని ఉంటాయి. మీరు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 పక్కల సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయ్యే వరకు హైలో పెట్టండి. తర్వాత కంప్లీట్గా సిమ్లోనే పెట్టేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఎగ్ వెజిటేబుల్ మిశ్రమాన్ని వేసేసి కొంచెం పల్చగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మీరు ఆయిల్ వేయనవసరం ఏమీ లేదు. పైనుంచి మీకు ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, చిల్లీ పౌడర్ కానీ, లేదు అనుకుంటే జీలకర్ర కానీ, ధనియాల పౌడర్ కానీ, మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా మసాలా పౌడర్ కానీ. నేనైతే న్యాచురల్గానే తింటాను. బ్రేక్ఫాస్ట్ అయినా సింపుల్గానే చేసుకోవాలి. హెవీగా మసాలాలు అవేవి తింటే అంత మంచిగా ఏమీ అనిపించదు నా వరకు అయితే. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు సిమ్లోని మాత్రమే ఉడికించుకోవాలి. తర్వాత ప్లేట్ తీసుకొని మరలా రిటర్న్ చేసేసి మరొక నిమిషం ప్లేట్ పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి. మరి హైలో మాత్రం అస్సలు పెట్టొద్దు, ఎగ్ ఎర్లీగానే కుక్ అయిపోతుంది. ఇలా రిటర్న్ చేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని సిమ్లోని ఉంచుకుంటే సరే మనకి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఈ క్యారెట్ ముక్కలు అవినా మీకు అలా ఇష్టం లేని వాళ్ళ తురుము కూడా వేసుకోవచ్చు. ముక్కల్లాగా ఇష్టం లేని వాళ్ళు తురుము కూడా వేసుకోవచ్చు. ఈ ఆమ్లెట్ని కూడా నేను 2-3 విధాలుగా చేస్తాను.
నార్మల్గా అయితే ఫ్రై చేయకుండా వెజిటేబుల్స్ అన్నిటికీ ముందుగానే సాల్ట్ మిరియాల పౌడరు అప్లై చేసి కాసేపు వదిలేయాలి. ఈ ఫ్లేవర్ అంతా వెజిటేబుల్కి పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ తర్వాత ఎగ్ వేసి కాసేపు మిక్స్ చేసి వదిలేసి అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. కానీ మనం ఈ ఆమ్లెట్ తినేటప్పుడు మధ్య మధ్యలో వెజిటేబుల్ ముక్కలు అవి తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే హెల్తీగా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. మనం ముందు చూపించిన టీ తాగిన ఒక గంట 2 గంటల తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వెజిటేబుల్ ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. హెల్తీగా టేస్టీగా ఈజీగా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. తర్వాత ఇది అయినాక 2 గంటల తర్వాత మీకు ఆకలి అనిపిస్తుంది అనే ఉద్దేశం ఉన్నట్లయితే మంచినీళ్ళు తాగొచ్చు. తిన్న వెంటనే మాత్రం తాగొద్దు. బ్రేక్కి అదే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి ముందుగానే 2 గ్లాసుల నీళ్ళు తాగే అలవాటు చేసుకోండి. ఆ తర్వాత లంచ్లోకి నేను ఆకుకూర తయారు చేశాను అనమాట. మాకు ఆకుకూర కానీ వెజిటేబుల్స్ కానీ మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కానీ ఏదో ఒకటి మధ్యాహ్నం లంచ్లోకి మాత్రం తప్పకుండా. డైలీగా ఆకుకూర తింటే చాలా మంచిది. ఇది డిక్కీ సాగ్ అని ఏదో అంటారు. దీని తెలుగులో నేమ్ అయితే నాకు పెద్దగా ఏం తెలియదు. ఈ ఆకుకూర అయితే నేను అస్సాం వచ్చిన తర్వాతే చూస్తున్నాను. మా మదరాల ఊర్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇది. అందుకు గాను పేరు అయితే నాకు కరెక్ట్గా ఏం తెలీదు. ఇలా రింగ్స్ లాగా రిటర్న్ చేసుకుని ఉంటాయి లీవ్స్ అవి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అందులోకి నేను ఒక పొటాటో కట్ చేసి ఇలా వాష్ చేశాను అనమాట. ఈ బంగాళదుంప ముక్కలు కట్ చేసిన తర్వాత బయట వదిలేసినట్లయితే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. నేను ఇలా కట్ చేసుకొని వాష్ చేయడం వల్ల జిగురులాగా అనిపించవు, పొడి పొడిగా నీట్గా ఉంటాయి. తర్వాత వేరే వెజిటేబుల్ ఏదైనా అయితే నేను కట్ చేసి వాష్ చేయను. ఓన్లీ బంగాళదుంప ఒకటి, వంకాయ ఒకటి, నాకు నచ్చలేని వెజిటేబుల్స్ దొండకాయ ఒకటి ఏమైనా అయితే నేను కట్ చేసేసి ఇలా వాష్ చేస్తానన్నమాట. మీరు ఈ కర్రీ తినాలని ఏమీ లేదు. డైలీగా లంచ్లోకి మాత్రం ఆకుకూరలు ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. అంటే మారుస్తూ ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర, ఒకరోజు మెంతికూర డిఫరెంట్గా తినడానికి ట్రై చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వెంటనే అన్నీ వేయకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, పోపు దినుసులు అన్నీ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయ ప్లేస్లో మీరు ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. మేము ఎండుమిరపకాయ కారం ఎక్కువగా తినము కనుక నేను ఇలా పచ్చిమిరపకాయలే వేస్తానన్నమాట. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఒకవేళ మీరు నాన్ వెజ్ తినే ఉద్దేశం ఉన్నట్లయితే ఇదే కర్రీలోని మీరు ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆకుకూరని కూడా నేను 3 విధాలుగా తయారు చేస్తాను. బాగుంటుంది. ఈ ఆకుకూరలో ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది ఈ ఆకుకూర. ఆ తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఆకుకూర వేసిన తర్వాత పసుపు వేయకూడదు, చిన్నది చిరుచేదులాగా వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు తాలింపులో వేసినట్లయితేనే పసుపు కలర్ఫుల్గా ఉంటుంది. ఆ చిరుచేదు అనేది రాదనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన. అలా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు ఫస్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాలు సిమ్లోని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర ఎర్లీగా కుక్ అవుతుంది, దుంప కొంచెం టైం పడుతుంది కనుక ముందుగానే వేసేసాను అనమాట. మనకి లేట్గా ఏవే వెజిటేబుల్ అయితే లేట్గా ఉడుకుతాయి అనే ఉద్దేశం ఉంటుందో అవి ముందుగా వేసుకుంటే సరిపోతుంది. 2 సమానంగా కుక్ అవుతాయి. ఎర్లీగా ఉడుకుతాయి అనే వెజిటేబుల్ అయినా ఆకుకూర అయినా సరే లేట్గా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న ఈ డిక్కీ సాగన్నాను కదా, ఈ ఆకుకూరని వేసేసాను. వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మాత్రం తగ్గిస్తూ రావాలి. బరువు తగ్గాలని ఉద్దేశం ఉన్నవాళ్ళు తగ్గిస్తూ వస్తే మంచిది. ఈ వైట్ సాల్ట్ ప్లేస్లోని పింక్ సాల్ట్ వాడడం కూడా చాలా మంచిది. ఇలా వేసుకొని సిమ్లోని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను ముందు చెప్పినట్టు మీకు ఎగ్ వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే ఇందులో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మాకైనా మా పిల్లలకైనా చాలా ఇష్టము ఈ కర్రీ అంటే. ఒకప్పుడు పిల్లలు తినేవాళ్ళు కాదు కానీ ఇప్పుడైతే ప్రతి కూర కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు. ఇంక ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లోకి కానీ లేదంటే గోధుమ రవ్వలోకి కానీ
ఏదో దాంట్లో మిక్స్ చేసుకొని లంచ్లోకి తినేయడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి తప్పకుండా. ఈ లోకల్లోనే అంటే అస్సాంలో అయితే చాలా ఎక్కువగా దొరుకుతుంది, నేను వేరే ప్లేస్లో అయితే చూడలేదు. ఇలా లంచ్ 1 గంట ఈ టైంలో అయిపోయిన తర్వాత మీకు 4 o'clock ఇలా ఆకలి వేసినట్టు అనిపిస్తే ఫ్రూట్స్ కానీ గ్రీన్ టీ కానీ, లేదు అనుకుంటే మనం ముందుగా కొన్ని స్నాక్స్ చూపించాను కదా నేను, బెల్లముండలు, నువ్వులుండలు కానీ, లేదు అనుకుంటే కొబ్బరుండలు కానీ, బెల్లంతో తయారు చేసినవి మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్స్ అయితే ఏదైనా ఒకటి మాత్రమే. ఈ లడ్డూలు కానీ అయితే 2 లడ్డూలు, కొబ్బరి లడ్డు ఒకటి, పల్లీ లడ్డు ఒకటి. ఎక్స్ట్రా ఏమి కూడా తినొద్దు. తిన్న వెంటనే వాటర్ కూడా తాగకూడదు, బిఫోర్గానే తాగేయాలి. తర్వాత డిన్నర్లోకి నేను గోధుమ రవ్వతో వెజిటేబుల్స్ వేసి ఉప్మాలా తయారు చేస్తున్నాను అనమాట. ఇది మనం ప్లెయిన్గా రైస్ లాగా కూడా వండుకోవచ్చు. నేను ఎక్కువ శాతం అయితే రైస్ ప్లేస్లోనైతే ఇదే తింటాను. అప్పుడప్పుడు రైస్ తింటాను, రైస్ ప్లేస్లో ఇది కూడా తింటాను నేను. బాగా వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలాసార్లు మేము వాడాము కూడా. దీంతో కూడా మనం 4-5 విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ కూడా తీసుకోవచ్చు. మాకు అస్సాంలో అయితే ఎక్కువగా దొరికినట్టు ఏమీ అనిపించదు అనమాట. మాకు మదర్ అయితే ఎక్కువగా పంపిస్తారు, ఒక 5 కేజీలు ఇలా. రాగులైనా ఇవైనా సరే నేను అక్కడి నుంచే రప్పించుకుంటాను. నేను ఎక్కువగా తింటూ ఉంటానని చెప్పాను కదా. తర్వాత ఈ రవ్వని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ ఉప్మాలోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్, మన దగ్గర ఏ వెజిటేబుల్ ఉంటే అవి చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఉంచుకోవాలి. నేనైతే బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్ చిన్న చిన్న ముక్కలా కట్ చేసి ఉంచుకున్నాను. బీన్స్ కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, మన ఇష్టము, ఏవైనా వేసుకోవచ్చు. గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక్కోసారి నేను ఇందులోని మిల్ మేకర్లు కూడా వేస్తాను, నాకు చాలా ఇష్టము. అందులో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నాకైతే రవ్వ వెజిటేబుల్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టే ఉంటే ఇష్టము చాలా. ఏవైనా సరే వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి. రైస్ క్వాంటిటీ కానీ రవ్వ క్వాంటిటీ కానీ చాలా తక్కువగా ఉంటే చాలా ఇష్టము. అలా తీసుకోవడానికే మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో కొంచెం మాత్రమే ఆయిల్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. నేను 2 పర్సన్కి చూపిస్తున్నాను ఇప్పుడు. కొంచెం పల్లీలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలి. నేను ఎక్కువగా స్కిన్తో ఉన్న పప్పులు ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఎప్పుడో వీలు కాని ఎడల నేను నార్మల్గా స్కిన్ లేనివి వాడుతూ ఉంటాను, కానీ ఎక్కువ శాతం అయితే స్కిన్ తోటే వాడతాను పప్పు ధాన్యాలన్నీ. అలా వాడటమే అలవాటు చేసుకోవాలి, చాలా మంచిది. స్కిన్తో తినడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మినపప్పుల వాటిలో. ఇలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోని మాత్రమే చెయ్యండి, ఎందుకంటే ఇన్నిసార్లు నేను చెప్తున్నాను, ఆయిల్ తక్కువ వేయడం వలన హైలో పెట్టి చేసినట్లయితే పొగలాగా వచ్చేసి మాడిపోయినట్టు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్, కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చిటికెడు సాల్ట్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఓవర్గా మనకి ఫ్రై అవ్వనవసరం ఏమీ కూడా లేదు. ప్రతిదీ కూడా ఒక 70-80% ఫ్రై అయితే సరిపోతుంది, ఓవర్గా కుక్ అవ్వనవసరం ఏమీ లేదు. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు సిమ్లోని మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు ఏ గ్లాసు లేదంటే కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారో దానితోటి 1 కప్పుకి 4 కప్పుల చొప్పున వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో చేస్తున్నాను రవ్వ, దీంతో 4 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. కరెక్ట్గా సాఫ్ట్గా బాగా కుక్ అవుతుంది. మీరు కప్పుకి 2 కప్పులే వేసినట్లయితే చాలా పొడిగా డ్రైగా ఉండి మన తిన్న తర్వాత చాలా దాహం కూడా ఎక్కువగా వేసేస్తూ ఉంటుంది. అలా వేయకూడదు. మనకి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా ఇందులో, ఇవన్నీ సాఫ్ట్గా లూజ్గా కొంచెం స్మూత్గా కుక్ అవ్వాలి అంటే చక్కగా కప్పుకి 4 కప్పులు. నేను ఈ గ్లాస్ మెజర్మెంట్ కొలిచాను కనుక గ్లాస్ తోటే 4 గ్లాసుల నీళ్ళు వేసాను. ఇలా మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. మీరు దేనితో అయితే వాటర్ వేసుకుంటారో దానితో మాత్రమే 1 గ్లాసు. నేను 4 గ్లాసులు వేసాను కదా, 4 గ్లాసులకి 1 గ్లాసు రవ్వ వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలోనే మీరు చక్కగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత కొంచెం వేసినట్లయితే ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అలా అనిపిస్తుంది అనమాట.
ఈ టైంలోనే చక్కగా అడ్జస్ట్ చేసుకుంటే సమానంగా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మూత పెట్టి 2 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లోని ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా టేస్ట్గా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. నాకైతే ఎక్కువగా సాఫ్ట్గానే ఇష్టము. మూత పెట్టేయాలి. పెట్టేసి కంప్లీట్గా సిమ్లో మాత్రం పెట్టేయాలి. రవ్వ వేసిన తర్వాత 1 మినిట్ మాత్రమే హైలో ఉంచండి. తర్వాత 2 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లో పెడితే ఈ వాటర్ అంతా బాగా పీల్చుకొని సమానంగా చాలా బాగా కుక్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ రవ్వని కూడా మనము 2-3 విధాలుగా తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ రైస్లా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లం వేసుకొని లైట్గా చేసుకోవచ్చు. నార్మల్గా ఎక్కువ క్యారెట్ తురుము వేసుకొని చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసుకొని ఓన్లీ బాయిల్ చేసుకొని ఇలా మనం చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. వెయిట్ లాస్లోని చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అందరి దగ్గర బ్రౌన్ రైస్ అయితే అనుకూలంగా ఉండదు. ఈ రవ్వతో తయారు చేసిన ఏవైనా తినేటప్పుడు కొంచెం దాహం వేసినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఏం చేసినా డైలీగా మన శరీరానికి తగ్గట్టుగా వాటర్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, వేడి చేసే ప్రసక్తే ఉండదు. తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. పైన కొత్తిమీర ఏదైనా ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలా చేసుకొని ఇలా రిటర్న్ చేసుకుంటాను. నాకు అలా ఇష్టము. మా పిల్లలకి కూడా ఇలా డిఫరెంట్గా సర్వ్ చేస్తే చాలా ఇష్టం అనమాట. ఇంకా తినేయడమే. గోరువెచ్చగా అయిన తర్వాత డిన్నరు 6:30 నుంచి 7 లోపు ముగించేయాలి. తినడానికి ముందు 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఈ కంప్లీట్ వీడియో అయితే చూశారు కదా. డే మొత్తం ఇలా ప్లాన్ చేసుకుంటే హెల్తీగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. అన్నీ తింటూనే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. తప్పకుండా 2 నుంచి 3 నెలలు ఇలా చేస్తున్నట్లయితే నేను కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఫుల్ డే డైట్ ప్లాన్ ఎలా చేసుకుంటే బాగుంటుంది హెల్తీగా, మన ఇంట్లో ఉన్న వాటితోటే తింటూనే వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అన్నది. ముందుకి ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు కూడా మనం బరువు తగ్గాలి అనుకుంటే మరి ఫాస్ట్గా తగ్గడానికి ఎప్పుడు కూడా ట్రై చేయకూడదు. నిదానంగా మనం డైలీ తినే ఆహారాన్ని కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటూ రావాలి. అప్పుడే మనము హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఒకేసారి మీరు ఏవేవో తినేసినట్లయితే వీక్ అయిపోతారనమాట. అంటే మనకి శక్తి ఉన్నట్టు అనిపించదు అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.